చాలా మంది చెప్పే మాట ఒకటే బీహార్ వర్కర్లను పెట్టాము, వాళ్ళు వెళ్ళిపోయారు, మేము డైరీ ఖాళీ చేస్తున్నాం. వర్కర్లు పెట్టుకుంటే ఏమో కమర్షియల్ గా ఉండే వాళ్ళకేమో సక్సెస్. అలా కాకుండా ఫ్యామిలీతో నడుపుకుంటే ఒక 8 వరకు అయితే మనం చేసుకుంటే ఆదాయం ఉంటుంది. అలా కాకుండా వర్కర్ల మీద కంప్లీట్ గా డిపెండ్ అయ్యామనుకోండి, పరిస్థితి ఏంటంటే చేదారిపోద్ది. ఫామ్ సక్సెస్ అవ్వాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మంచి ఎనిమల్స్, ఇంటి పక్కనే షెడ్, ఇంట్లో వాళ్ళు అందరూ కష్టపడాలి, పక్కనే గెడ్డు ఉండాలి, ప్రాపర్ గా మన పొలాల్లో పండాలి. అలా అయితే మాత్రమే సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీనాథ్ గారు ఈ డైరీ ఫామ్ అసలుకి ఎనిమల్స్ ఎందుకు సేల్ చేస్తున్నారు, సేల్ చేసే అవసరం ఏమొచ్చింది, వర్కర్స్ లేరు, వర్కర్స్ లేకపోవడానికి వాళ్ళు వెళ్ళడానికి గల కారణాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనాథ్ బ్రో, ఇంత పెద్ద డైరీ ఫామ్ పెట్టినప్పుడు మీరు వర్కర్ మేనేజ్మెంట్ మీదకి వెళ్తే ఫెయిల్ అవుతుంది అనే ఒక అవగాహన లేకుండా పెట్టారా, లేకుంటే మా ఇంట్లో మేము చేసుకోగలమనే ఉద్దేశం మీద పెట్టారా? లేదు, అసలు స్టార్టింగ్ ఏంటంటే వర్కర్స్ మీద డిపెండ్ అయ్యే నేను దగ్గర ఉండి మొత్తం చూసుకుందామనే పెట్టాను. ఓకే. కానీ నాకు ఫస్ట్ ఒక 2.5 years బాగానే ఉంది, అంతా వర్కర్స్ రావడం అంతా చేయడం బాగానే ఉంది. కానీ ఈ వర్కర్స్ లో కూడా కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంకా ఈ పక్కన వాళ్ళకి ఇది చేసేయడము, వాళ్ళందరినీ కలుపుకుపోవడం, వాళ్ళ మన షెడ్ లో అన్ని పక్కన వాళ్ళకి ఇచ్చేయడము, ఇట్లా చేసేసి గందరగోళం చేసేసి నేను ఎక్కడో హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటుంటా, నాకు తెలియదు. ఒక్కోసారి మా అమ్మ వచ్చి చూస్తే నేను అన్ని తెప్పించేసి ఆడ పెట్టడం, అవన్నీ 2-3 days కంప్లీట్ అయిపోవడం. నేను ఒక టన్ను పిండి తెప్పిస్తే 3-4 రోజులు అయిపోద్ది. ఏందిరా అంటే పాలు చూస్తే పాలు ఉండవు, పిండి చూస్తే పిండి ఉండదు, ఏముండదు. ఏందిరా అంటే అన్న వేసానన్న అంటాడు. ఏటికి వేసేవారంటే పాలు లేవు. అట్లాగా వాళ్ళు విపరీతంగా మోసం చేశారు మనల్ని. ఫైనల్ గా ఏంటంటే ఇంకా నేను ఈ మోసాన్ని పసిగట్టి ఏందిరా అని అడిగేసరికి నైట్ చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాను. అట్లా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మనకి బాగా, నేను ఒక పక్క జాబ్ చేసుకోవాలి, ఒక పక్క ఏంటంటే మా అమ్మ ఏమో పని చేయలేదు, ఇంక మనకి ఎవరు లేరు. సో అందుకని ఏంటంటే ఇంక నేను అర్జెంట్ గా సేల్ పెట్టేసిన. వాటి యొక్క చూడలేక, వాటి బాధ నేను చూడలేక, ఆవుల బాధను చూడలేక, వాటి ఏదైనా చూడలేక ఇంకా వాటిని అర్జెంట్ గా సేల్ పెట్టేసిన. ఆవులు కూడా ఏంటంటే అన్ని కూడా మంచి బ్రీడ్ ఆవులు, ఎవరు కొనుక్కున్నా కూడా మంచిగా ఉంటది, ఇబ్బంది లేదు, ప్రాబ్లం లేదు. ఆవులు అయితే మంచిది. మీరు ఒక బీహార్ వర్కర్ కి ఎంత శాలరీ ఇచ్చారు? నేను బీహార్ వర్కర్ కి ఒక అబ్బాయికి 30,000 ఇచ్చాను. ఒక అబ్బాయికి 30,000 ఇచ్చేసి పెడితే యాక్చువల్గా 30,000 అనేది ఎవరు సరే, నేను ఇంకొక 2-3 ఆవులు ఎక్స్ట్రా ఉన్నాయి అని చెప్పేసి వాడు ఇంకా 30,000 అడిగేసరికి, సరే మనకి నమ్మకంగా చేస్తున్నాడు 1.5 years నుంచి అని చెప్పి, సరే ఇస్తాలేరా అని చెప్పి 30,000 ఇచ్చా. అట్లాగే ఆ 30,000 ఇచ్చిన తర్వాత కూడా వాడు అదంతా ఇది చేసేసి మోసం చేసి చెప్పబెట్టుకుని నైట్కి వెళ్ళిపోయింది. మనకే ఇంకా డబ్బులు ఇవ్వాలి వాళ్ళు, మనకే ఒక 10,000 ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, ఏం లేదు. ఇంకా వాళ్ళని పంపించిన ఏజెంట్ ఫోన్ చేస్తే వాళ్ళ ఏజెంట్ నేను చెప్తానన్నా అంటాడు, ఇంకా వాడు ఫోన్ ఎత్తాడు. అంతే. సగం డబ్బులు అట్లా పోయి, సగం డబ్బులు వాడు నేను తెచ్చినండి ఎట్ట పడితే పక్కన వాళ్ళకి ఇచ్చేసి గందరగోళం చేశాడు. నేను తెచ్చిన స్టార్టింగ్ లో షెడ్ పెట్టినప్పుడు నాకు నెలకి 1,00,000 రూపాయలు మిగులుతుంది 12 ఆవుల మీద. ఈ రోజు నేను 20 ఆవులు తీసుకొస్తే ఇంకో లోడ్ తీసుకొచ్చిన తర్వాత ఆ నెలకు 1,00,000 పోయి 60-70 వచ్చింది. సరే, కొన్ని సూడి అయిపోయినాయిలే, కొన్ని ఏమో మనకి రన్నింగ్ అవుతుందిలే, రొటేషన్ అవుతుందని నేను అనుకున్నా. కానీ ఆ తర్వాత నిదానంగా మిల్క్ తగ్గిపోతుంది, పేమెంట్లు తగ్గిపోతుంది. నేను ఇంకా సరే అని చెప్పేసి వచ్చి చూస్తే మొత్తం కూడా ఆవులు ఇది అయిపోయి గందరగోళం చేసి వాడు ఏంద్రా మనం గట్టిగా అడిగేసరికి నైట్కి వెళ్ళిపోయాడు. ఇంకేం ఉండవు కాబట్టి వాళ్ళ వస్తువులు ఇంకేం ఉండవు కాబట్టి మనల్ని ఇంకా నాశనం చేయడానికి ఏం లేదు, వాడికాడ స్కోప్ లేదు, మనం వచ్చేసాం ఇంకా. అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకో ఎంత ఖర్చు అండి బ్రదర్ ఇది మొత్తం షెడ్ కానీ ఎనిమల్స్ కానీ మొత్తం? మనకి షెడ్ వరకు కన్స్ట్రక్షన్ వరకు మాత్రం 10 లక్షలు అయింది. A to Z మొత్తం షెడ్ వరకు 10 లక్షలు అయింది. యాక్చువల్ గా మా ప్లాన్ ఏంటంటే మధ్యలో ట్రాక్టర్ వచ్చేసి అటు ఇటు గెడ్ వేసేద్దాం ప్లాన్ మాది. సో అందుకని చెప్పి మేము అట్లా మధ్యలో డిస్టెన్స్ కూడా పెట్టుకున్నాము, అంత పెట్టుకున్నాము. వాటర్ కూడా మొత్తం దీంట్లోనే, గెడ్ క్లీన్ చేయడం, వాటర్ వేయడం, సైడ్ వెళ్ళిపోతాయి. సో అంతా ప్లాన్ గా చేసుకున్నాం. మేమైనా షెడ్ కెపాసిటీ కూడా 40 ఆవులు, 40 ఆవుల షెడ్ కాబట్టి ఫస్ట్ ఒక 10 తెచ్చి బ్యాచెస్ గా తెచ్చుకుందాం ప్లాన్ చేసాం. ఫస్ట్ బ్యాచ్ ఓకే బాగుంది, అందుకని సెకండ్ బ్యాచ్ కూడా తెచ్చాం. ఎప్పుడైతే సెకండ్ బ్యాచ్ తెచ్చి పెట్టామో అప్పుడే వీళ్ళు బీహార్ మనం బాగా ఈ ఎనిమల్స్ పెరిగే కొంది వాళ్ళ వర్క్ మెయింటెనెన్స్ తగ్గించేస్తున్నాం. ఆల్రెడీ ఇద్దరిని పెట్టాం మనం బీహార్ వాళ్ళు, ఇద్దరిని పెట్టి ఇద్దరికి 50,000 ఇచ్చాం. 50,000 ఇచ్చి ఇద్దరిని పెట్టినప్పుడు వాళ్ళు కొన్ని ఆవులను సరిగ్గా చేయక 3-4 ఆవులు చనిపోయినాయి. వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయక వాళ్ళు, నేను ఆడాడో ఉండేవాడిని, అడిగితేనేమో అన్న నా తెలియదు అన్న ఉదయం లేదు చచ్చిపోయింది ఆవు అని. అది ఎందుకు చచ్చిపోయింది చెప్పరంటే వాళ్ళు చెప్పరు. డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ వచ్చి చూస్తారు,
పోస్ట్ మార్టం చేసి శ్రీనాథ్ ఇది అలా అర్థం కావట్లేదు, ఎవరైనా గుద్ది చంపారా ఏందన్నట్టు పక్కన ఎముకలు కూడా ఇదైపోయి ఉన్నాయి. సో అట్లాగేందంటే మనకి ఇదైపోయి మనం ఆవులు 4-5 ఆవులు మనకి అట్లా చనిపోయినాయి. అట్లా అందుకనేసి మనం ఈ బీహార్ వాళ్ళు వీళ్ళందరూ చేసుకొని మనకి దగ్గరకు చూసి వాళ్ళని మనం హెచ్చరించి తిట్టేసరికి ఇంక చెప్పబెట్టుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు మీ పశువుల కాడ నుంచి వచ్చే పాలల్లో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ ఎంత వరకు ఉండొచ్చు? మనకి ఆవు పాలకు వచ్చేసరికి మనకి ఎప్పుడు కూడా 8 to 8.5, 9 వరకు ఎస్ఎన్ఎఫ్ తగులుద్ది. ఫ్యాట్ వచ్చేసరికి ఒక్కోసారి 5 తగులుద్ది, 4, 3.5 నుంచి 4, 4.5 ఫ్యాట్ ఎప్పుడు కూడా తగ్గదు. ఎస్ఎన్ఎఫ్ కూడా 8కి అసలు తగ్గదు. పెట్టుకోవాలి అనుకుంటే బీహార్ వర్కర్లను పెట్టుకుంటే మీరు చెప్పిన బాధల నుంచి ఎస్కేప్ అవ్వాలంటే పెట్టినటువంటి యజమాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యజమానికి వచ్చేసరికి ఏంటంటే వన్స్ మనం బీహార్ వర్కర్స్ మీద అసలు డిపెండ్ అవ్వకూడదు. బీహార్ వర్కర్స్ మనం పెట్టుకోవాలి, బట్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. వాళ్ళు 4 ఆవులు పాలు చేస్తుంటే రిమైనింగ్ మనం కూడా పాలు తీస్తుండాలి. చేస్తుంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం లేకపోయినా కూడా వీళ్ళు చేసుకోగలరు అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఇటువంటి ఇష్యూస్ రావు. ఓకే, ఇప్పుడు నాలా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తా ఈ బిజినెస్ లోకి వచ్చి చెయ్యాలంటే వాళ్ళు ఏడో జాబ్ చేసుకుంటా వీళ్ళ మీద డిపెండ్ అయిపోతారు కంప్లీట్ గా. అట్లా కంప్లీట్ గా డిపెండ్ అయితే మాత్రం వాళ్ళు మనల్ని గమనిస్తారు. ఓకే, మనం ఏంటంటే మనం లేకపోతే వీళ్ళు మనల్ని ఏం చేయలేరు, మనం చెప్పింది వీళ్ళు వింటారు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఎట్ట పడితే అట్లా చేస్తారు, వెళ్ళిపోతారు. అదే మనం దగ్గరుండి వాళ్ళు మనం దగ్గరుండి అదే ఒక ఆవుకు పాలు తీస్తా వాళ్ళు ఒక ఆవుకు పాలు తీస్తుంటే వాళ్ళు మనల్ని చూస్తారు, ఓహో వీళ్ళు మనం ఉన్నా లేకపోయినా చేసుకోగలరు అనుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు మనం చెప్పిన మాట వాళ్ళు వింటారు అంతే. లేదంటే మాత్రం మనం వాళ్ళు చెప్పిన మాట వినాలి. ఇందాక మీ అమ్మగారు అన్నారు ఒక బర్రె పాలు అంతా వాళ్ళే తాగుతున్నారు. పాలు కూడా ఏంటంటే యాక్చువల్గా నేను బర్రెలు పెట్టను అసలు. నేను ఈ 1.5 year బర్రెలు పెట్టలా. మొన్న ఒకసారి ఒక బర్రెని కొన్నాను, అమ్మేసాను ఎమ్మటి వాళ్ళ ఎవరిని చూసి. ఇప్పుడు కూడా ఈ 2 కూడా మా అమ్మ బర్రెలు అంటుంటే ఈ 2 పెట్టా. ఈ 2 బర్రెలు పెడితే వాళ్ళు పూటకు 11 లీటర్లు పాలు తీస్తారు. ఇటుకాడ 11 లీటర్లు పాలు తీస్తే నాకు మెసేజ్ వచ్చేసరికి 4 లీటర్లు వస్తుంది. ఏం లేదంటే పాలు తాగకూడదా మేము అంటున్నారు. ఎన్ని పాలు తాగేదంటే మేము అన్ని 1 లీటర్ 2 లీటర్లు దిగదా. 2 లీటర్ల పాలు తాగితే 11 లీటర్లో 4 లీటర్లు ఎట్ట క్యాన్ లోకి పోతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 2-3 లీటర్ల పాలు బాగా మరగబెట్టి వాటిని ఏంటంటే ఏదో పన్నీర్ చేసుకుంటారు, పన్నీర్ కుర్మా చేసుకుంటారు. ప్లస్ పెరుగు కోసం ఒక 2 లీటర్ల పాలు కాగబెడతారు. వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, టీ కాఫీలు కామన్ ఎవరైనా తాగుతారు, అది మనం కూడా యాక్సెప్టెడ్. 1 లీటర్ పాలు తీసుకో, టీ దాకా కాఫీ దాకా నో ప్రాబ్లం. 1 లీటర్ పాలు తీసుకో, పెరుగు కాసుకో, అంతవరకు ఇబ్బందిలే. 1 లీటర్ 2 లీటర్లు తాగు. మరీ దారుణంగా 6 లీటర్ల పాలు తాగితే ఇంకా అవతల పక్క పర్సన్ 1,20,000 1,30,000 పెట్టి ఒక బర్రెని కొన్నప్పుడు నువ్వు 6 లీటర్ల పాలు బర్రె పాలని నువ్వు తాగితే ఆ యాజమానికి ఏం వస్తుంది లాభం? తెచ్చి వేస్ట్ మిమ్మల్ని సాగడానికి తేవడం. మళ్ళీ అదేమని మిమ్మల్ని అంటే మేము పాలు కూడా తాగకూడదా, ఇంక మేము పని అట్ట చెయ్యాలి. వాస్తవం, పాలు తాకపోతే అయితే ఆ శక్తి రాదు. దానికి మేము ఒప్పుకున్నాం. 2 లీటర్ల పాలు తాగని చెప్పాను నేను. సరే నువ్వు ఇప్పుడు 11 లీటర్ల పాలు తీసావు, 8 లీటర్ల క్యాన్ లో పోయి 2 లీటర్ తాగు, నువ్వు లీటర్ పెరుగు కాసుకో, లీటర్ టీ కాఫీలు పెట్టుకున్నా నేను. ఇప్పుడు దాంట్లో ఇంకా తప్ప ఇంకా దాన్ని కూడా వాడు ఏంటంటే నేను ఇంకా పాలు తాగకూడదా అసలుకి, నేనేం చేయకూడదా అంటారు. ఇప్పుడు నువ్వు తాగేది ఒక లిమిట్ లో ఉండాలి దేనికైనా కూడా. ఇప్పుడు యజమాని లాస్ పోతే యజమానికి ₹1 ఇస్తే నీకు ఒక ₹10 ఇస్తాడు. యజమానినే నువ్వు ₹1 లాస్ చేస్తే ఇంక యజమాని ఆనందం తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు మీరు అంత దూరం నుంచి మా దగ్గర పొట్టకూడి కోసం వచ్చారు, మేము మిమ్మల్ని ఎంత బాగా చూసుకుంటాం, మీరు కూడా మమ్మల్ని అంత బాగా చూసుకోవాలి. మీకు టైం టు టైం ఇప్పుడు 30వ తేదీ వస్తే నువ్వు ఫోన్ చేస్తావు, అన్నా నాకు పొదుపు కట్టుకోవాలన్నా ఒక 5,000 అయ్యి, మా ఆవిడికి బాగాలేదన్నా ఒక 10,000 అయ్యి అంటావు. అన్నప్పుడు మేము నీకు వెయ్యాలి కదా. నీకు వెయ్యాలంటే నాకు ₹1 డబ్బులు రావాలి కదా. ఇప్పుడు నాకు ₹1 డబ్బులు రాకుండా నేను నీకు వెయ్యాలంటే నేను ఎక్కడి నుంచి తెచ్చేస్తాను? ఇంక నేను నా చేతి డబ్బులు పెట్టుకోవాలి నేను ప్రతి నెల. సో అలా కాకుండా వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే మనం కూడా ఏదో ఒక పని, మనం ఉన్నప్పుడు ఏదో ఒక పని చేస్తుంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్లో ఈ ఆలోచన రాదు, వాళ్ళు నీట్గా జాగ్రత్తగా పని చేసుకుంటారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి 4-5 వర్కర్స్ వచ్చారు వెళ్ళారు. ఎవరినైనా అడిగినా కూడా వాళ్ళు ఏమంటే ఫలానా శ్రీనాథ్ అంటే ఆ అబ్బాయి శాలరీ బాగా ఇస్తాడు, అసలు అన్న ఉండడు ఆ షెడ్ కాడ, అన్న ఎక్కడో ఉంటాడు, మనకు టైం టు టైం శాలరీ వేస్తాడు, మనకి బాగా చూసుకుంటాయని ఒక పేరు. కానీ ఒక్క మాట ఈ అబ్బాయిని అడిగేసరికి ఈ అబ్బాయి వెళ్ళిపోయి చెప్పబెట్టుకోండి. అంటే వాళ్ళది ఏంటంటే వాళ్ళకి ఇంకేం అనకూడదు, మనం వాళ్ళు ఏమైనా చేయని, మన షెడ్ లో ఏమన్నా చేయని మనం అనకూడదు. కానీ ఇక్కడ ఓనర్స్ మనవా వాళ్ళు అనేది మనకు అర్థం కాదు. ఆ స్టేజ్ లో వాళ్ళ డామినేషన్ ఉంది. ఇప్పుడు మమ్మ ఉంది, నేను లేను, మమ్మ వచ్చి అడిగిద్ది ఏమైనా
ఏంది విషయము ఆవులు బర్రెల కాడ పాలు ఎందుకు తగ్గినాయి, ఆవుల కాడ పాలు ఎందుకు తగ్గినాయి అడిగితే సైలెంట్ గా వెళ్ళిపోతాడు. మొన్న ఒక అబ్బాయిని పెట్టాడు, అబ్బాయి అసలు అబ్బాయి అయితే గోల్ చేస్తుంది, అసలు నువ్వేరమ్మ నన్ను అడగడానికి అంటున్నాను. అసలు ఓనర్ ఓడా మా అమ్మనే నాకు అర్థం కాల. అప్పటికప్పుడు నేను మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చి మాట్లాడితే అప్పుడు సైలెంట్ పడిపోయిన వాడు చేసుకొని పోతాను. ఇది వాళ్ళ యొక్క దరువు, వాళ్ళ వ్యవహారాలన్నీ ఇవి. కానీ కొంతమంది బాగుండరు, కొంతమంది అందరిని మాత్రం అనం మనం. కొంతమంది మాత్రం వర్కర్స్ మాత్రం మన కాడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మనం మోసం చేయలేదు, ఏనాడు కూడా వాళ్ళని మనం ఏనాడు మోసం చేయలేదు. వాళ్ళకి టైం టు టైం అమౌంట్ ఇచ్చాము, టైం మన దగ్గర ఉన్నాం. కానీ ఈ అబ్బాయి కూడా 1 year మన దగ్గర ఉన్నాడు. 1 year కూడా నేను ఏనాడు ఈ అబ్బాయిని డబ్బులు ఆపలా. 1 year డబ్బులు వేస్తానే ఉన్నా, వస్తానే ఉన్నాడు. కానీ ఇప్పుడు చెప్పా పెట్టకుండా ఎందుకు వెళ్ళేవారు అంటే అదన్నా ఇదన్నా మీ అమ్మ వచ్చి నన్ను పాలు ఎందుకు తాగుతున్నావు అని అడిగింది. పాలు ఎందుకు తాగుతున్నాను ఎందుకు కాదు అడిగింది, పాలు ఎందుకు ఎక్కువ తాగుతున్నావు, ఒక 2-3 లీటర్లు తీసుకోరా అని అడిగింది. ఇప్పుడు నువ్వు 2-3 లీటర్లు పాలు తీసుకుని నేను ఎవరు కూడా అడగరు. నేనే చెప్పిన మా అమ్మతోటి, మా పాలు తాగని వాళ్ళు పని చేయాలి కదా అని చెప్పారు. ఇప్పుడు మీ షెడ్ లో అసలు తీసేయడానికి గల కారణం ఏంటి? వర్కర్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా లేకపోవడమా, మీ మెయింటెనెన్స్ బాగా లేకపోవడమా, మీరు ఎక్కడో ఉండి ఇక్కడ షెడ్ ని వర్కర్ మీద వదిలిపెట్టడం వల్ల తీసేస్తున్నారా? మెయిన్ వచ్చేసి మనం షెడ్ తీసడానికి గల కారణం, మెయిన్ కారణం ఏంటంటే మనం వర్కర్ మీద డిపెండ్ అయ్యా. నేను పూర్తి కంప్లీట్ అది ఫస్ట్ అది తప్పు. అది నేను అది కంప్లీట్ వర్క్ మీద డిపెండ్ అవడం వల్ల ఆ వర్క్ ఏంటంటే తను అలుసుగా తీసుకుంటాడు. అలుసుగా తీసుకొని 30,000 మనం శాలరీ ఇస్తుంటే నాకు వేరే వాళ్ళు 40 ఇస్తారన్నా. నేను ఒక పర్సన్ కి ఎవరైనా 40,000 కానీ ఇచ్చారంటే బీహార్ వర్కర్స్ అసలు ఎవరు ఇస్తున్నారు? నా తెలిసి ఎవరు. నేను ఆల్రెడీ చాలా డైరీలు తిరిగా, ఎక్కడ ఏ డైరీకి వెళ్ళినా 20,000 22,000. ఇంక లేదు కొంచెం గడ్డి కానీ ఏదైనా కోర్సు కొంచెం బాగా చూసుకుంటే 25,000 ఇస్తారు. మహా అంటే 30,000 నాకు తెలిసి ఎవరు ఇవ్వాల. ఇంకా అలాంటిది ఈ అబ్బాయికి 40,000 ఇస్తారని చెప్తున్నాను. అంటే ఇవన్నీ ఎన్ని ఎనిమల్స్ కి 40,000? మామూలుగా అయితే వాళ్ళు 12 యానిమల్స్ కి 25,000 తీసుకుంటారు. 10 నుంచి 12 యానిమల్స్ ఉంటే 25,000కి గడ్డి మొత్తం గేటు జడ్ వాళ్ళే, మనకు సంబంధం లేదు. ఈ 40,000 ఏంటంటే ఇంకొక 2-3 ఆవులు, మనకి 14 ఆవులు ఉన్నాయి. 14 ఆవులకు 40,000 ఇవ్వమంటారు. ఇప్పుడు మనకి వాటిలో పాలు ఇచ్చేయన్ని 5-6-7 ఇస్తే పాలు, 7 పాలు ఎన్ని వస్తాయి? ఒక 40-50 లీటర్లు వస్తాయి. పూటకి రోజుకి ఒక 80-90 లీటర్లు వస్తాయి. మనకి 80-90 లీటర్లు రోజుకి వస్తున్నప్పుడు యావరేజ్ మీద 40 రూపాయలు వేసుకున్నా 8 నాళ్ళు 32. అప్పుడు నెలకు వచ్చేసరికి 9,000 10 లక్ష రూపాయలు వస్తాయి. 1 లక్ష రూపాయలు 40,000 అబ్బాయికి ఇస్తే మనకి దానా ఖర్చు అయింది, మళ్ళీ ప్లస్ కరెంట్ బిల్లు, కరెంట్ కమర్షియల్ కరెంట్ బిల్లు 4,000 కరెంట్ బిల్లు వస్తుంది ఆ షెడ్కి. ప్లస్ ఏంటంటే మెయింటెనెన్స్, కాల్షియం వాడాలి కంపల్సరీగా. ఆవులకి మినరల్ మిక్స్ వాడాలి మనం ఎప్పుడు కూడా. సో వాటి రెంట్ మెయింటెనెన్స్ ఉంది. ఖచ్చితంగా నెలకు వచ్చరికి ఒక 5 నుంచి 10,000 డాక్టర్ ఖర్చు ఉంటుంది. అది శమనం వేయడం కానీ, లేదంటే ఇంకేదైనా ఆవుకు కానీ ఏదైనా ఫీవర్ రావడం కానీ, ఏదైనా సంథింగ్ అది దాని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో ఒక 5-10,000 ఖచ్చితంగా మనకి అది ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్లస్ ఇవన్నీ చూసుకునేసరికి మనకు లేబర్కి 40,000 ఇసరికి మనకి రూపాయి మిగలదు. ప్లస్ అలాగే గడ్డి, మన గడ్డికి వాటికి యూరియా చల్లడం కానీ, ఇంకేదైనా సరిగ్గా గడ్డి రాకపోతే వాటికి ఇంకా వేరే చల్లడం కానీ, సూపరైజ్ చల్లడం కానీ, ఆ ఖర్చు కానీ, ప్లస్ ట్రాక్టర్ డీజిల్ కానీ మనకి ఎవ్రీడే అంతా కూడా ఖర్చు చూసుకుంటే మనకేంటంటే 1 లక్ష రూపాయలు మనకు సరిపోదు. వాడికి శాలరీ మనం ఇంకా ఎక్స్ట్రా ఇవ్వాలి. సో అందుకని ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ ఒక కొత్తగా డైరీ ఫామ్ రంగంలోకి రావాలంటే మాత్రం ఎవరైనా కానీ, అది సాఫ్ట్వేర్ కానీ నార్మల్ పీపుల్స్ ఎవరైనా కానీ, వాళ్ళు ఓన్గా చేసుకోగలిగి ఉండి బీహార్ వర్కర్ని పెట్టుకున్నా కూడా బీహార్ వర్కర్తో పాటు నువ్వు పని చేసే పని అయితేనే నువ్వు పెట్టుకుంటే సక్సీడ్ అవ్వగలవు. లేదంటే మాత్రం అసలు 100% అది అవ్వదు. ఇంకా డిజాస్టర్, అది కంప్లీట్ డిజాస్టర్. అది ఇంకా మనం చెప్పకూడదు అందరికి, ఇంక వాళ్ళ మనోభావాలు దెబ్బతింటి. సో అది మాత్రం అలా డిపెండ్ అయితే మాత్రం, ఎందుకంటే యాజ్ ఏ ఫార్మర్ గా నేను కూడా చూసింది ఏంటంటే ఈ 2 years లో ఇదే చూసుకుంటా వచ్చా. కానీ నేను కూడా పొరపడ్డా, ఎందుకంటే మన కాడికి వచ్చిన ప్రతి లేబర్ మంచోడని నేను అనుకున్నా. కానీ కొంతమంది కూడా ఉంటారు, ఆ కొంతమంది మనకు తగిలినప్పుడు ఏంటంటే ఇన్ని రోజులు మనం సక్సెస్ గా నడిపిన ఫామ్ని మొత్తాన్ని కూడా ఒక్కసారిగా తీసేయాల్సి వస్తుంది. ఆ తీసేసినప్పుడు బాధపడతాం, మనం పెట్టిన దాంట్లో సగం కూడా ఇన్వెస్ట్మెంట్ మనకు రాదు. అప్పుడు బాధపడతాం, మనం కూడా స్ట్రగుల్ అవుతాం, తీసేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళనే వాదన ఏంటంటే మీ కాడ పాలు తక్కువ ఇస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తే మాకు ఇచ్చే డబ్బులు పెద్ద వర్కౌట్ అవుతుంది కదా మీకు అంటారు. అంటే ఎలా అంటే బ్రదర్, ఒక నిమిషం, మీ దగ్గర పాలు తక్కువ ఇస్తుంది, చూడి కట్టలేదు, దాన్ని తీసేయండి, వేరేది రీప్లేస్ చేయండి, 12 ప్రాపర్గా మిల్క్ ఇచ్చే పెట్టుకోండి, మాకు ఇచ్చే అమౌంట్ మీకు బడెన్ అవ్వదు కదా అనేది వాళ్ళు చాలా మంది అంటారు. దానికి మీరేమంటారు? దానికి నేను వచ్చేసి దానికి ఏమంటానంటే ముఖ్యంగా ఓకే 12 ప్రాపర్ గా మిల్క్ ఇచ్చే మనం పెట్టుకుంటాం. ఈ రోజు అవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే అవి మనం ఒక ఆవును వచ్చేసి 1 లక్ష రూపాయలకో 90,000 మనం తీసుకుంటాం.
అవి ఏంటంటే మనకు ప్రాపర్ గా మిల్క్ ఏంటంటే సూడి కట్టిందాక ఒక రకంగా మిల్క్ ఇస్తాయి. వన్స్ సూడి కట్టిన తర్వాత ఖచ్చితంగా 2-3 లీటర్లు తగ్గద్ది. అది ఎంత హెచ్ఎఫ్ అయినా కూడా మిల్క్ తగ్గదని ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా 2 లీటర్లు తగ్గుద్ది. అదే జెర్సీ లాంటివి పెట్టుకున్నాం అనుకో ఇంకా డౌన్ అయిపోద్ది మిల్క్. సో నీకు వన్స్ మన సూడి కట్టిన తర్వాత వన్స్ డౌన్ అయిపోయిన తర్వాత మిల్క్ నువ్వు దాన్ని ఆంతునే అమ్మేయాలంటే మాత్రం నువ్వు 90,000 కొన్నావు 30,000కి నువ్వు అమ్మగలవు. లేదంటే ఒక 40,000 ఒక బలంతో ఉంటే 40,000-45,000 అంతే, అంతమించి నువ్వు అమ్మలేవు. సో మనం ఏం చేస్తాం, మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళం వాటిని అమ్మలేము. మనం మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయాలంటే ఇంకోటి తెచ్చుకోవాలి, ఇంకా వేరే ఆవులు తెచ్చుకోవాలి. వేరే ఆవులు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళు శాలరీస్ పెంచుతారు, లేదంటే ఇంకో లేబర్నే తీసుకురావాలి. మనం ఇంకో లేబర్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఈ 12 ఆవులు ఏంటంటే మిల్క్ మనం మామూలుగా 12 ఆవుల మీద 120 లీటర్లు వచ్చినాయి అనుకో పూటకి. ఆ టైంలో ఏంటంటే మనకి 40 లీటర్లు 30 లీటర్లు వస్తాయి. సో అప్పుడు మనకేంది ఈ ఆవులు ఉండాలి ప్లస్ వేరే ఆవులు ఉండాలి, ఆ లోడ్ ఉండాలి. ఆ రెండు ఉన్నప్పుడు మనకేమైందంటే ఇవి ఖాళీ ఆవులు, అవి ఆవులు మనకు రొటేషన్ అవ్వాలి. మనం వీటిని అమ్మకూడదు, ఇంకొక లోడ్ తీసుకొచ్చి పెట్టుకోవాలి. మన ఖర్చులు జరగాలి, ప్లస్ ఇవన్నీ మెయింటెనెన్స్ జరగాలి. ఇవన్నీ జరగాలంటే ఆ ఆవులు సూడిగా ఉండాలి, ఈ ఆవులు ఈని పాలిస్తుండాలి, ప్లస్ ఇట్లా రొటేట్ అవుతుండాలి. రొటేట్ అయినప్పుడు నీకేందంటే వాళ్ళకి బీహార్ వర్కర్లకు కూడా కొంతమందికి నేను చెప్పేది ఏంటంటే పాలు ఇవ్వని ఆవులకి కొంచెం అమౌంట్ తక్కువ తీసుకోండి, పాలు ఇచ్చే ఆవులకి ఎక్కువ తీసుకోండి అమౌంట్ కాదనట్లా. కానీ పాలు ఇవ్వని ఆవులకి కొంత అమౌంట్ తగ్గించండి. ఎందుకంటే పర్సన్ ఇప్పుడు ఓనర్ అనే అతను కొంచెం మనకి హ్యాపీగా ఉంటే నీకు ₹1 ఇస్తాడు, అలాగా ఇస్తాడు. నువ్వు ఇప్పుడు వాటికి కూడా పాలు ఇచ్చే ఆవుల్లాగే తీసుకోవాలి డబ్బులు అంటే అది కష్టం. అది అతను ఇవ్వలేడు, అతను స్ట్రగుల్ అవుతాడు. నువ్వు వచ్చిన నీకు పని కూడా నీకు దొరకదు. మళ్ళీ ఇంకో దగ్గర నువ్వు ఎత్తుకోవాలా, అతను ఇంకోటి ఎత్తుకోవాలా, లేదంటే అవి అమ్ముకోవాలి. ఇంకా అట్లాగా స్ట్రగుల్ అవుతాం. మనకి పాలు తగ్గిన తర్వాత వాటిని అమ్మాలంటే చాలా మనం స్ట్రగుల్ పడాలి. మనం ఎందుకంటే లోకల్లో తిరిగి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకుంది చుట్టుపక్కల లోకల్లో తిరిగి ఒక ఆవును తీసుకొచ్చాం. ఆవును తీసుకొస్తే ఆవు నీకేందంటే 2-3 నెలలు నువ్వు పెట్టే దానికి కానీ ఇంకో దానికి కానీ 2-3 నెలలు ఫుల్ మిల్క్ ఇస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా సూడి కట్టుద్ది, సూడి కట్టినాక మిల్క్ తగ్గిపోద్ది, అవి ఇంకా మిల్క్ ఇవ్వు. అదే నువ్వు ఎప్పుడైతే బ్రీడింగ్ ఆవులు కానీ తెచ్చుకున్నావంటే అవి నీకు 1 లీటర్ 2 లీటర్లు తగ్గినా కూడా సూడి కట్టిన తర్వాత 6-7 నెలలు నీకు కంటిన్యూషన్ మిల్క్ ఉంటుంది. సో ఆ 3 months కి మనం రీప్లేస్ చేస్తాం. ఆ 3 months కి ఏం చేస్తాం అంటే మనం వేరే ఇంకో లోడ్ తెచ్చుకుంటాం. ఆ 3 months కే వీడు మనల్ని ఇబ్బంది పెట్టేసి మనల్ని గందరగోళం చేసేసి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. థ్యాంక్ యూ బ్రదర్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకు శ్రీనాథ్ గారు చెప్పేది ఏంటంటే బీహార్ వర్కర్లను పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా మీకు నాలెడ్జ్ ఉండి మీరు వర్క్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే దీంట్లో సస్టైన్ కాగలరు. వర్కర్ని నువ్వు పాలు ఎందుకు ఎక్కువ తాగుతున్నావు, కష్టం పెద్ద నువ్వు చేయడం లేదని మీరు ఏమన్నా దబా ఇచ్చినా లేదంటే గట్టిగా ప్రెస్ చేసినా వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఇతను అమ్మ అడిగినా కూడా మీరు ఎవరమ్మా అనే స్థితికి వచ్చారంట. అలాంటి పరిస్థితి మీరు ఎవరైనా ఎదురైతే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బీహార్ వర్కర్ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీ మానిటరింగ్ ఉండాలి, పని మీకు తెలిసి ఉండాలి. లక్షలతో పెడుతున్నటువంటి వ్యవహారం ఇది. ఏదో మాటలు చూసి మనం చేద్దాంలే, మనం చెప్తే వింటాడు మంచోడు అనేది కొంతమంది ఉన్నారండి. 100లో 50% మంచోళ్ళు ఉంటారు, 50% అనేది కొంచెం ఉంటారు, కన్నింగ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళ డబ్బే ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే వీళ్ళు ఈగపోతే వాళ్ళు చేశారంటే అర్థం ఉంది, వీళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళు చేశారంటే వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ యజమాని బాగుంటే మేము బాగుంటామనేది ఎంతమంది ఆలోచిస్తున్నారు? వాళ్ళకేం లేదండి, డబ్బులు ప్రయారిటీ. అందరూ అలా ఉంటారని కాదు, అందరినీ మనం అంటున్నామని కాదు. ఎవరైతే ఈ విధంగా నష్టపోయి డైరీ తీసేస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, నలుగురిని ఎంగేజ్ చేయండి. ఇన్ఫర్మేషన్ వచ్చి అనిపిస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.